వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. సో గౌరవ సభ్యులు సభ్యులు జుక్కల్ గారు ప్రతిపాదించారు. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు ప్రతిపాదించారు. ఒకవేళ ఇంకా ఎవరు ప్రతిపాదించకపోతే మరి అభ్యర్థులను ఏకగ్రీయంగా ఎన్నికైనట్టు ప్రకటించడం. तो केवल सीमा शेट्टर बिचकुंदा नगर पालिका की अध्यक्ष के रूप में यह शपथ लेती हूँ कि संविधान द्वारा स्थापित संविधान के प्रति मेरी सच्ची श्रद्धा और निष्ठा रहेगी तथा मैं जो पद ग्रहण करने जा रही हूँ उसके कर्तव्यों का निर्वहन भारत की संप्रभुता और एकता के पूर्ण निष्ठा रखते हुए ईमानदारी से करूंगी. मैं यह शपथ भगवान को साक्षी मानकर लेती हूँ. భాగ్యలక్ష్మి నేను వైస్ చైర్మన్గా బిచ్చుకున్న పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాత్మిక ఐక్యతను లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. ఇటన్ రండి. ఇక్కడ దీనికి సహకరించే ప్రతి ఒక్క మీడియా సోదరులకు, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సహకరించిన మీడియా సోదరులకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ తొలి ఎన్నికలలో ఘన విజయం సాధించి ఈరోజు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ విప్ని గౌరవించి ప్రతి ఒక్క సభ్యుడు పార్టీ ప్రతిపాదించినటువంటి వ్యక్తులు సీమా షెట్కార్ గారిని చైర్పర్సన్గా, అదేవిధంగా భాగ్యలక్ష్మి గారిని వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ప్రతి ఒక్క సభ్యునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అందరి వారి తరఫున మేము జరిగినటువంటి ఈ ఏకగ్రీవ ఎన్నికను పురస్కరించుకొని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నా. మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్ మద్ను.